హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. ఇప్పుడు చెప్పబోయే నేను టాపిక్ డిఎస్సిలో ఎక్స్పెక్టేషన్ చేసే టాపిక్. మీరు ఇక ఎక్కడ చదివిరో మరి ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుందో మళ్ళీ బుక్స్లలో చదివిరో ఏడో చదివిరో తెలియదు, కానీ చాలా ఇంపార్టెంట్. ఒక 10 నిమిషాల వీడియో మాత్రమే, కానీ ఒక మార్క్ ఎక్స్పెక్ట్ చేసే టాపిక్ కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నాట్ ఓన్లీ డిఎస్సి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఖచ్చితంగా జిఐ ట్యాగ్ నుంచి వచ్చాయి మన రీసెంట్గా వచ్చినప్పుడు. ఓకే, ఇవి కూడా ఇంట్లో కూడా చాలా చిన్నగా ఉంది దీని బ్యాక్గ్రౌండ్, అందుకే వీడియో స్కిప్ చేయకుండా ఒక 10 నిమిషాలు ఇట్లా వీడియో చూసేస్తే అట్లా ఒక మార్క్ వచ్చేటట్టు ఉంటుంది. ఓకే, ఇక నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఎందుకంటే 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు మనకు తెలుగు ఉన్నాయి, అండ్ మెథడ్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, సోషల్ కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. చాలామంది నేను మొన్న మెథడ్ గురించి ఒక మోటివేషనల్ వీడియో చేశాను, చాలామందికి నచ్చింది, కరెక్ట్గా చెప్పారు మేడం అని చెప్పారు. అండ్ మెథడ్ చెప్పమని చెప్తున్నారు. సోషల్ అయితే మన దగ్గర బుక్ ఉంది, తెలుగు కూడా ఉంది, అవి రెండైతే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. సైన్స్ కూడా చేయమని చెప్తున్నారు. ఈసారి కొన్ని ఇదిగోండి ఇక్కడ ఇదేంది చంద్రశేఖర్, హాయ్ అక్క, హాయ్ అండి. ఇదిగోండి జనవి మాలయ్య, ఎస్జిటి మెథడ్స్ డైలీ క్లాసులు చెప్పండి మ్యామ్ ప్లీజ్ మేడం. ఓకే మేడం, ఓకే తప్పకుండా. తర్వాత విక్రమ్, నమస్తే మేడం, ఎస్జిటి వారు సిలబస్ మెథడాలజీ ఎలా చదవాలి చెప్పండి. ఓకే మేడం, ఓకే విక్రమ్ గారు, ఓకే చెప్తాను. ఎక్స్ట్రా వచ్చి మారుతాయి, కానీ మీరు సిలబస్ తెచ్చుకున్నారా? ఫస్ట్ సిలబస్ తెచ్చుకోమని చెప్పాను నేను అందరికీ. ఇదిగోండి ఇక్కడ గుడ్ ఈవినింగ్ మేడం, డిఎస్సి ఎస్ఎస్ సోషల్ 10th వరకు చదవాలా, ఇంటర్ వరకు చదవాలా మేడం చెప్పండి మేడం. ఎవరైనా నేను ఫస్ట్ నుంచి చెప్పేది నేను ఒక్కటేనండి. చాలామంది 1వ తరగతి నుంచి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పేపర్ 1 అంటారు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పేపర్ 2 అని చెప్తారు. డిఎస్సికి అయితే టెట్టుకు అని చెప్పారు. అట్లా డిఎస్సికి టెట్టుకు అని చెప్పినాక ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. టెట్టుకు పేపర్ 1 వాళ్ళకు కూడా 8th 9th నుంచి 2-3 క్వశ్చన్స్ వచ్చాయి. పేపర్ 2 వాళ్ళకి ఇంటర్ నుంచి కూడా 2-3 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే 2-3 క్వశ్చన్స్ అంటే మామూలు విషయం కాదు కదా. జాబ్ కోసము ఎక్స్ట్రా సిలబస్ చదవడం ఎంత వేస్టో, ఏంటిది ఇన్ఫర్మేషన్లో ఉన్న లెసన్స్ చదవకపోవడం కూడా అంత వేస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే అందరు 10th వరకే చెప్తారు, అందరూ 10th వరకే చదువుతారు. అందరికీ ఆ 2-3 మార్క్స్ తోటేనే కదా మనకు 1 మార్క్స్ 2 మార్కులు 3 మార్కులతోటే కదా జాబ్ మిస్ అయ్యేది. చదవడం అనేది ఎవరైనా అట్లా చెప్తారు. ఇంటర్ వరకు ఖచ్చితంగా చదవాల్సింది. ఇప్పుడు నన్నయ్య గురించి 3వ తరగతి నుంచి ఉన్నది, నన్నయ్య ఇంటర్ వరకు ఉన్నది. ఇంటర్లో ఎన్ని 1-2 పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఇయర్లో నేను చెప్పిన, ఇంకా సెకండ్ ఇయర్లో ఎన్ని ఉన్నాయో వచ్చి చూద్దాము. డిగ్రీ వరకు వాడు అక్కడ ఏం చెప్తాడు, మీరు లింక్ అప్ అని ఇస్తాడు, మీరు నోటిఫికేషన్లో లింక్ అప్ అని ఇస్తాడు. అందుకే నేను చెప్తున్నా ఏంటిదంటే, మీరు ఇప్పుడు టైం ఉంది కాబట్టి, టైం లేకపోతే కానీ టైం ఉన్నా కానీ ఖచ్చితంగా 10th వరకు నేను పేపర్ 1 వాళ్ళకు కూడా ఏం చెప్పలేను. ఎప్పుడు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అంతే. 1 నుంచి 5 వరకు 2 రోజులలో చదువుతాం మొత్తం జ్ఞాపక పెట్టుకొని, మళ్ళీ 5 నుంచి 10 వరకే ఉండేది. అందుకే కాబట్టి నన్నయ్య గురించి ఎక్కడ లేదు. మళ్ళీ నన్నయ్య గురించి నువ్వు ఎక్కడ వదిలేస్తావు? నన్నయ్య నువ్వు పట్టుకున్నావు అంటే నువ్వు మొత్తం రీసెర్చ్ చేయాలి. నువ్వు ఇంటర్ వరకు నువ్వు 1వ తరగతి నుంచి నువ్వు చూడాలి. 1వ తరగతి నుంచి నన్నయ్య దగ్గర ఎక్కడున్నాయి, ఎన్ని పాయింట్స్ ఎక్కేళ్ళున్నాయి, నువ్వు అట్లా చదివితే జాబ్ వస్తుంది కదా. ఇప్పుడు 7 ఉన్నాయో నన్నయ్య గురించి అంటే ఇంటర్లో 2 మార్కులు ఎక్కువ ఉన్నాయి, 2 పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి ఇంటర్లో. మరి ఏది ఇస్తాడు అంటే ఎట్లు ఇస్తాడు? కానిది అని ఇస్తాడు. కానిది అని ఇస్తే వచ్చినాయి అన్నీ తెలిసి ఉండాలి. అదో లాజిక్ పెట్టుకున్నాడు. ఇప్పుడు చదవాల్సిందే అండి, నా ప్రకారం అయితే తప్పకుండా చదవాల్సిందే. ఎందుకంటే నువ్వు మార్కులు రావాలంటే నువ్వు అందరికంటే ముందు ఉండాల్సిందే, నువ్వు ఉండాలి లిస్టెడ్. హరితారెడ్డి గారు, మేడం మీరు తప్పకుండా చదవాల్సిందేనండి. అందరి దగ్గర అకాడమిక్ బుక్స్ ఉండాలి. మీరు సీరియస్గా చదువుతున్నారు అంటే సిలబస్ అకాడమిక్ బుక్స్ ఉండాలి. సిరీస్ అంటే మీ ఇష్టం. ఇంకా హరితారెడ్డి గారు, మేడం మెథడ్ చేంజ్ అయిందా? మెథడ్ ఎంత చేంజ్ అయినా కాలేదని అనుకుంటున్నాను. నేను దగ్గర రీసెంట్లీ బుక్లే ఉన్నాయి, కానీ ఇప్పటికైతే కాలేదు, లాస్ట్ దాంట్లోనే ఉన్నాయి. అయినా కూడా
ఎక్స్ట్రానే ఉంటుంది కానీ ఉన్నాయని ఏం తీసేయరు. ఓకే, నేను అవి కూడా తెలుసుకొని చెప్తా మీకు. ఓకే, రీసెంట్గా అంటే 2025 తీసుకొని చెప్తా. ఓకే, కాదండి మీకు ఉన్నాయి, ఫస్ట్ చదవండి అసలు. తర్వాత రామకృష్ణ, మీ నెంబరు చెప్తారా మేడం, ఒక్కసారి మాట్లాడాలి. ఓకే, తర్వాత ఇక్కడ ఏముంది ఇంకోటి, మేడం 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 మీరు నాకు దేవుడిచ్చిన గురువు. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇగో ఇవంతా రాస్తున్న అందరికీ ఇగో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ హరిత మేడం. అండ్ ఇక్కడ ఎవరు, దేవి బోనుకర, రాధావీకర, రాధా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, రజిత గారు, మేడం గుడ్ ఈవినింగ్, మీరు మా కోసం ఇంత కష్టపడుతున్నారు మేడం, మీకు మా తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. ఎప్పటికీ మీరు కూడా నాకు ఇట్లా కోఆపరేట్ చేస్తుండాలి, నేను కూడా మీకు శాతనైనంత. ఓకేనా. భాస్కర్ గారు, మేడం నా పేరు ఇక్కడ విజయలక్ష్మి, మీరు నిజంగా నాకు దేవుడిచ్చిన గురువు మేడం, థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్ మేడం. యోగిట్లు ఉన్నప్పుడు ఎవరైనా అయ్యో జర సంతోషాలే పడతారు కదా, ఎట్లయినా సంతోషం అవుతుంది లోపల. లడ్డు పూడితే అంటారు కదా, అందరు లడ్డు పూడితే అని అంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలత మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇది చదివినో లేదు మళ్ళీ డబుల్ చదువుతున్నా. పారిజాతం గారు, హాయ్ అక్క, నాకు డిఎస్సి సోషల్ మెథడ్ బుక్ ఏది తీసుకోవాలో చెప్తారా, కొంచెం వీలైతే బుక్ వీడియో చూపించండి. నా దగ్గర ఎస్ఎండ్ఎస్ టెట్ మెథడాలజీ బుక్ ఉంది, అదే డిఎస్సికి కూడా వస్తుందా చెప్పండి అక్క. ఇదిగోండి అకాడమిక్ బుక్స్ ఉండాలి, కాకపోతే ఇప్పుడు మన దగ్గర అకాడమిక్ నేను చెప్తున్నాను కదా చాలా చిన్నగా ఉన్నాయి అకాడమిక్ బుక్స్. ఈ మెథడే ఇప్పుడు సోషల్ మెథడే ఇంత ఉంది అని అంటే ఏ మెథడ్ అయినా తెలుగు మెథడ్ అయినా అన్ని మెథడ్స్ బుక్స్ అంతే ఉంటాయి. మీరు సిరీస్ మీకు నచ్చినట్టు చదువుకోవచ్చు, సిరీస్ కూడా ఉండాలి, ఎందుకంటే మనం ఇక్కడ కరెక్ట్గా అర్థం కాకున్నా కూడా సీక్వెన్సీ అనేది వస్తుంది. ఓకే, చాలా బౌండరీ చాలా తక్కువ ఉంటుంది మెథడ్ది. ఓకేనా, మీ దగ్గర ఏ సిరీస్ ఉన్నా నో ప్రాబ్లం అండి, చదువుకోవచ్చు. ఏ సిరీస్ అయినా ఇప్పుడు బాగానే ఉంది, చదువుకోవచ్చు. అకాడమిక్ బుక్ కూడా చాలా చిన్నగా ఉంటుంది ఆ బౌండరీ. ఒక్క మార్కు వడగొట్టుకోవద్దు మెథడ్లో, ఒక్క మార్కు వడగొట్టుకోవద్దు. తర్వాత ఇక్కడ ఎవరు, సుధా గారు షైన్ ఇండియా మ్యాగజైన్ ఎక్స్ప్లెయిన్ చాలా బాగుంది మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మొత్తం నేను మొత్తం తీసేసి పెట్టుకున్నా, ఇక జర టైం దొరుకుతలేదు, జర్రా నా బిజీగా ఉండి. ఓకేనా, అవన్నీ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటా. ఓకే, ఇక మీరు కూడా మిస్ చేయకుండా జర చూడుర్రి, జర ఒక్కసారి లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయరి, షేర్ చేయరి. ఓకేనా. ఇక్కడ ఎవరు వీళ్ళు, స్టడీ అట, ఇది ఒక్కసారి కనిపించు కదా అక్క, హ్యాపీగా ఫీల్ అవుతాము. ఓకేనా చెల్లి, ఓకే షాల్వాలు కప్పుకుందాం. ఓకేనా, ఇగో ఇవన్నీ బోర్ వస్తుందా అయినా చూడాలి, కొంచెం చూడరు, ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు ఏమో ఇక్కడ చెప్తున్నారు కదా. ఇక తర్వాత వీణా గారు, గుడ్ మార్నింగ్ మేడం, ఎప్పుడో విన్నవి మీ దయ వల్ల వింటున్నాం, చాలా థ్యాంక్ యూ మేడం, సూపర్. నిజంగా జీకే నేను చాలా కష్టపడి తీస్తున్నాను, వీడియోస్ నుంచి కానీ ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఆ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ దగ్గర నుంచి కానీ. మా ఇంట్లోనే మా అక్క వాళ్ళందరూ ఇప్పుడు టీచరు ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఏమున్నది వీడియోస్ చూస్తున్నాను, కొన్ని అన్ని నిష్ణాతులను చెప్పినవి వాటన్నిటిని తీసుకొని ఇక్కడ చెప్పడం వల్ల నాకు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఖచ్చితంగా ఒక మార్కు పడేది. మీరు నేను సిఏ జీకే అనేది థంబ్నెయిల్ పెట్టినా అంటే మీరు దయచేసి అది తప్పకుండా వస్తుంది. ఇప్పుడు చెప్పేది కూడా చాలా ఇంపార్టెంట్, 10 నిమిషాల వీడియోనే కానీ ఇవన్నీ చూపెడితే మీకు తెలుస్తుంది. గుడ్ మార్నింగ్ మేడం, ఇదే కదా. తర్వాత తిరుపతి, హెచ్జిటి మెథడ్స్ క్లాసెస్ చెప్పండి మేడం. ఓకే, హాయ్ అక్క, హాయ్ అండి అక్క, సోషల్ మెథడ్ బిట్స్ డిఎస్సికి చెయ్యండి, టెక్స్ట్ బుక్ రీడింగ్ కంప్లీట్. ఓకేనా, ఓకే చేస్తా తప్పకుండా అమ్మ. కానీ మీరు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇగో ఇక్కడే ఇది ఇప్పుడు చెప్పినే కదా, ఇప్పుడే శ్రీలత గారు, సూపర్ మ్యామ్, ఇలానే కంటిన్యూ చేయండి. ఇగో మేడం ఇప్పుడే చూసినట్టుంది రక్షక తంత్రాలు చేయండి. ఓకే శ్రీలత మేడం, డన్ చేస్తా. ఓకేనా.
నీరాజం మేడం సైన్స్ మెథడ్ చెప్పండి ప్లీజ్ మేడం గారు. ఓకే, ఒకసారి 44వ పేజీ కూడా చేయమని చెప్పారు. నేను సిరీస్ తెచ్చుకున్నానండి, సూపర్ ఉన్నది, దాంట్లో మెథడ్ కూడా ఉన్నది, చెప్తాను నేను నాకు వీలైనంత. ఓకేనా, చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. నేను చెప్పినవన్నీ చెప్తా అని చెప్తున్నా, ఇది కూడా ప్రయత్నం చేస్తా. ఓకే, ఇగో లక్కీ తెలుగు మెథడ్స్ చెప్పండి మేడం. తెలుగు మెథడ్, సోషల్ మెథడ్, సైన్స్ మెథడ్ అని చెప్పమని చెప్తున్నారు. ఆ మెథడ్ది వీడియో చూసిరు కదా, ఇక మొత్తం మెథడ్ వీడియో చూసిర్రు, ఇక మొత్తం దానికి ఇంప్రెస్ అయ్యారు. ఇది చెప్పమని చెప్తారు, చెప్పకుండా చెప్తా. ఓకే, మీరు జర ఇట్లనే ఉండుర్రు. ఇగో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, 10 నిమిషాల వీడియో అనేది. ఓకే, నా వీడియోస్ పెట్టే వరకు అదేంది మీకు కూడా కొంచెం తెలవాలి కదా, అంటే ఏం కోరుకుంటారు అనేది. జిఐ ట్యాక్స్ అంటే ఏంటి? జియోగ్రాఫికల్ ఇండికేషన్స్. ఓకే, భౌగోళిక సూచి తెలుగులో. ఓకే, జిఐ. మరి ఇది ఏంటిది? జిఐ ట్యాగ్ ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎట్లు ఇస్తారు, దానివల్ల లాభం ఏంది, అది ఎట్లా వస్తుంది మనకి ఎగ్జామ్లా. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో సోషల్ కూడా పాయింట్ టు పాయింట్ మళ్ళీ ర్యాపిడ్ రివిజన్గా చేయమంటే చేస్తా తప్పకుండా. సోషల్ మెథడ్ చేయమంటున్నారు. ఓకే, సోషల్ మెథడ్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, మొన్న చేసిన కదా. ఇప్పుడు బుక్స్ చదువుదాం. తెలుగు మెథడ్ కూడా మెథడాలజీ మన దగ్గర పెద్ద బుక్ ఉంది, సిరీస్లో చూసుకుంటానే ట్రిక్స్ ద్వారా చెప్పాలనుకుంటున్నా. ఓకే, అది కూడా అన్నీ కంటిన్యూ చేస్తా. మీరు మాత్రం జర ఇచ్చిపెట్టి ఓకుర్రి గిట్లా గట్లా అటు ఇటు అని. ఓకే, మీకు ఫ్రీగా అందించడమే నా లక్ష్యము. ఎవరికైతే బుక్స్ లేవో అంటే బుక్స్ లేవని కాదు, అంటే స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు బాధ్యతలు ఉయ్యాలలు ఊగే ఏజ్ మనది కాబట్టి తప్పకుండా మనము ఫైనాన్షియల్గా ఖచ్చితంగా జాబ్ చేసుకోవాల్సిందే. అప్పుడు చేసుకుంటా కూడా పాసిబుల్ కావాలి మనకు. టెట్టు ఒక్కసారి క్వాలిఫై అయినాము అని అంటే ఇక లైఫ్ లాంగ్ అన్నట్టే. ఓకేనా, ఎవ్వరు భయపడవలసిన లేదు. నెక్స్ట్ మోటివేషనల్ వీడియో వస్తుంది, అది వింటే ఇక కథ మీరు డిఎస్సికి ఇక ప్రిపేర్ కావాల్సిందే. ఓకేనా, ఇదైతే ఇందాం మనం. జిఐ ఎందుకు ఇస్తారంటే పేటెంట్ రైట్స్. పేటెంట్ రైట్స్ అంటే ఏంటి అంటే, ఒక్కసారి జిఐ ట్యాగు ఒక వస్తువుకి ఇస్తే వారు మాత్రమే ఆ వస్తువును ప్రొడ్యూస్ చేయాలి, వేరే వాళ్ళు చెయ్యరాదు. ఎవరికైతే ఆ వస్తువుని ఇస్తారో అది వాళ్ళే చేయాలి, ఇక వేరే వాళ్ళు చేయరాదు. అందుకే అదొకటి ట్యాగ్ అనేది ఇచ్చేస్తారు అన్నట్టు. అది కండిషన్. ఈ జిఐ ఈ కండిషన్ ఎందుకు ఇస్తారని గుర్తుపెట్టుకుంటారు. ఇలా కానిదాన్ని ఇస్తాడబ్బా, గుర్తుపెట్టుకోరు. ఈ జిఐ కండిషన్ ఏంటి అని అంటే, ఏ వస్తువుకైతే జిఐ ట్యాగ్ అని ఇస్తారో ఆ వస్తువు వాళ్ళు మాత్రమే, ఎవరైతే తయారు చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి ఆ వస్తువును. ఓకే, కండిషన్ నెంబర్ 1 అయిపోయింది. ఎగ్జాంపుల్, వస్తువులు ఐటమ్స్కు ఎందుకు ఇస్తారంటే ఆ ఐటమ్ కల్తీ కాకుండా ఉండడం కోసం. ఎప్పుడైతే నువ్వు జిఐ ట్యాగ్ ఇచ్చిర్రో దాన్ని ఏమవుతుంది అంటే అది కల్తీ కాదు అని అన్నట్టు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలట కాదా. ఇట్లా ట్యాగులు ఇచ్చినా ఎన్ని వేసినా శేషటి చేస్తారంటారా? ఏమో, కల్తీ కాకుండా ఉండడానికి ఇది ఇస్తారు. ఇదైతే మీరు పాయింట్ టు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. జిఐ ట్యాగ్ అంటే ఏంటిది, కండిషన్ ఏంటిది. అది ఎవరైతే ఒక్కసారి జిఐ ట్యాగ్ ఒక వస్తువుకి ఆ పేరు మీద ఓ వస్తువు మీద అది జిఐ ట్యాగ్ కట్టిండు అని అంటే అది వాళ్ళు మాత్రమే ప్రొడ్యూస్ చేసుకోవాలి. కండిషన్. మళ్ళా అది ఎందుకు ఇస్తారు అని అంటే ఆ వస్తువు కల్తీ కాకుండా ఉండడం కోసం అది ఇస్తారు. ఆ వస్తువుకి జిఐ ట్యాగ్ ఇవ్వడం వల్ల ఆ ప్రాంతానికి భౌగోళిక గుర్తింపు వస్తుంది. అందుకే జియోగ్రాఫికల్ అని ఇచ్చిండు, భౌగోళిక గుర్తింపు వస్తుంది. ఆ ఉద్దేశంతో జిఐ ట్యాగ్ ఇస్తారు. ఓకే, తర్వాత జిఐ ట్యాగ్ని 1999లో తీసుకురావడం జరిగిందబ్బా, గుర్తుపెట్టుకోవాలి. జిఐ ట్యాగ్ 999 జిఐ ట్యాగు అని గుర్తుపెట్టుకోవాలి. 9 దాని తర్వాత ఏమో ఉంటుంది కదా, గుర్తుపెట్టుకోవాలి. హాస్యంగానైనా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది జీకేగా ఇవ్వచ్చు, కరెంట్ అఫైర్స్గా ఇవ్వచ్చు, రీసెంట్లీగా ఇవ్వచ్చు. మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, ఇప్పుడు డిఓగా రాసినా, మీకు హెచ్జిటి రాసినా అన్నీ ఇవ్వాలి. నేను మీకు షార్ట్ ఇచ్చాను ఒకటి నిన్నటిది, ఈనాడు. ఏదైనా అథారిటీగా వచ్చిందే నమ్మాలి. ఏ థంబ్నెయిల్స్ చూసుకుంటే టైం వేస్ట్ చేయొద్దు. ఈవెన్ నాది కూడా టైం వేస్ట్ ఉంటే ఎవరిది చూడొద్దు, నాదేనే కాదు ఎవరిదైనా, ఈవెన్ నాదైనా కూడా చూడొద్దు టైం వేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఏమంటాడు, 999 1 సంవత్సరం లోపు అన్ని నోటిఫికేషన్ పూర్తి చేస్తా అన్నాడు. మీరు చదవడం ఒకడానికి టార్గెట్ పెట్టుకోవాలి. ఇదైతే అందరికీ పనికొస్తుంది కదా. ఇంకా మీరు జీకే కరెంట్ అఫైర్స్ ఎంత చదివితే అంత దేనికి మన
దానికైతే 100 మార్కులు ఉన్నాయి అన్నిటికీ. దీనికే 10 మార్కులు ఉన్నాయి, అంటే 20 క్వశ్చన్స్. ఎప్పుడు వదులుకునే అవసరం లేదు, రిస్క్ తీసుకోవాల్సిందే. జీఐ జీ అంటే ఏది 9 తొర్ర. నాన్న పిలిస్తే జీ డాడీ అని అనుకొని పోతున్నాం, జీ నాన్న అని అనుకుంటారు. నాన్న 9 తొర్ర ఏమంట, ఎందుకు ఇక నాన్న గురించి చెప్తున్నా అంటే 9 తొర్ర ఏమో అందము కదా, మీ అయ్య బొర్ర ఏమో అందరం కదా చిన్నప్పుడు. ఓకే, తప్ప అట్లా అనొద్దు, కానీ నేను హాస్యంగా గుర్తుపెట్టుకోవాలి 1 మార్క్. ఓకే, తప్పుగా కనుకోవద్దు. జీఐ అంటే జీ డాడీ అన్నట్టు. ఓకే, ఏదో ఒకటి గుర్తుపెట్టుకొని గుర్తు వేస్తుంది. 9 3 9ల 9 తొర్రలు, 9 3 తొర్రలు, 3 తొర్రలు జీఐ ట్యాగ్ ఎప్పుడు వచ్చింది? అప్పుడే వచ్చింది, ట్యాగ్ కట్టింది. అగ్రికల్చర్ గుడ్స్ అది ఎట్లా ఎండ్లకి ఇస్తారు అంటే అగ్రికల్చర్ గుడ్స్లో ఇస్తాడు, న్యాచురల్ గుడ్స్లో ఇస్తాడు, మ్యానుఫ్యాక్చర్ గుడ్స్లో ఇస్తాడు. అంటే చేతులతో చేసిన దాన్ని కానీ న్యాచురల్గా ఏదైనా కానీ అగ్రికల్చర్గా కానీ చేసిన దానికి కూడా ఈ ట్యాక్స్ ఇస్తాడు. ఎప్పుడు వచ్చింది అది? 3 తొర్రలు పెట్టుకొని వచ్చింది జీఐ ట్యాగ్. ఓకే, తర్వాత జీఐ ట్యాగ్ యాక్ట్ 900 చెప్పినాం కదా, 199. ఓకే, 9. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గుడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 యాక్ట్ 1999 అని గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ జియోగ్రాఫికల్ ఈ యాక్ట్ వచ్చింది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఎవరిస్తారు ఇది అంటే ఎవరిస్తారు అని అంటే ఎవరిస్తారు? మినిస్టరీ ఆఫ్ కామర్స్ అందిస్తారు, వాళ్ళు అందిస్తారు. మినిస్టరీ ఆఫ్ కామర్స్ ఆ సంస్థ అందిస్తుంది. ఓకే, ఇది ఓకే ఇక్కడ తెలుసుకున్నారు కదా, ఎవరిస్తారు ఇది అని అంటే వీళ్ళు ఇస్తారు. దీని వ్యాలిడిటీ ఎన్ని అంటే 10 సంవత్సరాలు ఉంటుంది. వ్యాలిడిటీ 10 సంవత్సరాలు. మన టెట్కి వ్యాలిడిటీ ఎన్ని ఉండే? ముందు 7 సంవత్సరాలు ఉండే. టెట్కు వ్యాలిడిటీ 7 సంవత్సరాలు ఉండే, ఇప్పుడు పోయింది. ఒక్కసారి టెట్ పాస్ అయినావా అంటే 44 సంవత్సరాలు. ఇంకా బీసీఈ ఎస్టీ ఎస్సీ వాళ్ళకైతే 49 సంవత్సరాలు. ఒక్క ర్యాండమ్ 3-4 సంవత్సరాలు చేసినామంటే రిటైర్ కావచ్చు, అప్పటిదాకా రాసుకోవచ్చు. దోకా లేదు నీకు టెట్ వస్తే. టెట్టులో 75 మార్కులు వచ్చినావా కథం, నువ్వు డిఎస్సి రాసే అర్హత పొందినావు. ఇప్పటి నుంచి నీకు 40 సంవత్సరాల వరకు, నువ్వు ఇప్పుడు 10 ఉంటే 20, ఇప్పుడు ఉంటే నువ్వు 18 దాటి ఉంటావు, కానీ 25 ఉంటావా, 30 ఉంటావా, 40 ఉంటావా, 50 నువ్వు రిటైర్మెంట్ అయ్యే వరకు 4 సంవత్సరాల ముందు వరకు కూడా నువ్వు ఎగ్జామ్ రాసుకోవచ్చు. గంత బేఫికర్. ముందు 7 సంవత్సరాలు అన్నాడు, ఇప్పుడు లైఫ్ లాంగ్ అన్నాడు. లైఫ్ లాంగ్ అంటే ఏమన్నా అదా? లైఫ్ లాంగ్ అన్నా కూడా టెట్కు నెగ్లెక్ట్ చేసిర్రు. నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా ఈజీ మెథడ్లో చెప్పాను. చాలామంది ఛాలెంజ్గా తీసుకున్నారట. మేడం తెలుగులో ఎట్లా పోతుంది అన్నట. నేను అది మీకు చదివి వినిపించినా లేదో ఎవరో అది మెసేజ్ వచ్చింది. నేను ఛాలెంజ్గా తీసుకున్నా మేడం, 27 మార్కులు వచ్చినాయి, 29వ మార్కులు వచ్చినాయి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి, కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి. ఓకే, ఇది వ్యాలిడిటీ ఇదేంటి? జీఐ వ్యాలిడిటీ 10 సంవత్సరాలు. అంటే మళ్ళీ రినివల్ చేసుకోవాలి. మన పాస్పోర్ట్ ఎట్లా రినివల్ చేసుకుంటామో అట్లా చేసుకోవాలి అన్నట్టు. 10 సంవత్సరాలు జీఐ. ఓకే, ఇక 9 తొర్ర అన్నాం కదా అవి. ఓకే, జీఐ అనేది 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. జీఐ ట్యాగ్ రీజనల్ ఆఫీస్ ఎక్కడ ఉన్నది ఇది? దీని ఆఫీస్ ఎక్కడ ఉందంటే చెన్నై తమిళనాడులో ఉంది. జీఐ ట్యాగు చెన్నై. జీఐ కూడా 2 అక్షరాలు, చెన్నై కూడా 2 అక్షరాలు. ఓకే, చెన్నై తమిళనాడులా. ఇందాక ఎంత కూర్చొచ్చింది మనం, ఇది ఎప్పుడు వచ్చింది అన్నట్టు. ఇది ఏంటిది అన్నట్టు? జీఐ అంటే ట్యాగ్. జీఐ ట్యాగ్స్ ఎవరికి ఇస్తారబ్బా? ఎవరికి ఇస్తారు అంటే పేమెంట్ రైట్స్కో ఇస్తారు. పేమెంట్స్ రైట్స్ అంటే ఏంటిది అంటే ఒకసారి ఒక వస్తువుకు ట్యాగ్ ఇచ్చినప్పుడు అది వాళ్ళు మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి. ఇంకోటి అది ఎందుకు ఇవ్వాలి అట్లా ప్రొడ్యూస్ చేయాలి అంటే, ఇది ఇస్తే లాభం ఏంటి అంటే కల్తీ కాకుండా ఉండడం. ఐఎస్ఐ మార్క్ ఉంటే అది మంచిది అన్నట్టు మనం ఎట్లా గుర్తుపెట్టుకుంటామో ఇది కూడా అంతే, కల్తీ కాకుండా ఉండడం కోసం ఇస్తారు. ఈ తర్వాత దీని అది ఎక్కడైతే టీఐ ట్యాగ్ ఇచ్చిరో అక్కడ భౌగోళికంగా అక్కడున్న భౌగోళికంగా గుర్తింపు వస్తుందంట. దీనికి జీఐ దొరికింది సుషీరా, అది ఎంత మంచిది అన్నట్టు. ఓకే, ఇది ఎప్పుడు వచ్చింది మరి? 1999 తొర్ర అన్నట్టు. జీ అంటే జీ డాడీ అని ఏదో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆగట్లా తీసుకురావడం జరిగింది. ఇది ఎప్పుడు దేనికి ఇస్తారు ఇది? ఇవన్నీ క్వశ్చన్సే ఇంట్లోకెళ్ళి. అగ్రికల్చర్ గుడ్స్ అనొచ్చు, నేచురల్ గుడ్స్ అనొచ్చు, మ్యానుఫ్యాక్చరర్ అనొచ్చు, అంటే చేతులతో అల్లికలు చేసిన ఇట్లాంటి వాటిపైన అన్నిటిపైన ఇది ఇవ్వచ్చు. మరి ఇది ఎప్పుడు వచ్చింది యాక్ట్ అంటే 1999. మరి ఇది ఎట్లా దేనికి ఇదంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గుడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకే, దీని ఎవరిస్తారు అంటే మినిస్టరీ ఆఫ్ కామర్స్ అనేది ఇస్తుంది. దీని వ్యాలిడిటీ 10 సంవత్సరాలు అంతే. ఓకే,
ఇది ఎక్కడ ఉంటుంది మరి? చెన్నై తమిళనాడులో ఉంటుంది. చెన్నై తమిళనాడులో ఉంటుంది. మరి జిఐ ట్యాగ్కు ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ ఉన్నది. ఏంటిది అగ్రిమెంట్ అంటే టిప్స్. దాని పేరు ట్రిప్స్. జిఐ ట్యాగ్ ఏమున్నది? ఒక అగ్రిమెంట్ ఉన్నది. ట్రిప్స్ అంటే TRIPS. ట్రిప్స్ అంటే ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఓకే, TRIPS అంటే ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ట్రిప్స్ అనేది అగ్రిమెంట్ ప్రకారం జిఐ ట్యాగ్ పనిచేస్తుంది. దీని ప్రకారం పనిచేస్తుంది. ఓకేనా? అంటే మన వస్తువులు విదేశాల్లో అమ్మినా మన పేరు మీదనే అమ్మాలి. ఇదేంటిది మరి ట్రిప్స్ అంటే? ఎన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి సుశీర. మరి మీరు ఒక్కసారి విన్నారు అంటే గుర్తుపట్టడానికి 200% అంటే ఆన్సర్ గుర్తుపట్టడానికి గుర్తుండకపోవచ్చు, కానీ గుర్తుపట్టడానికి 200% అవకాశం ఉంటుంది. ట్రిప్స్ ఏంటి? మనము ట్రిప్స్ అని జిఐ ట్యాగ్లు విన్నాం. ట్రిప్స్ అంటే ఏంటిది? అదంటే అగ్రిమెంట్. అది దాని అగ్రిమెంట్ ప్రకారమే జిఐ ట్యాగ్ పనిచేస్తుంది. దేని అగ్రిమెంట్ ప్రకారము? ట్రిప్స్ అనే అగ్రిమెంట్ ప్రకారం జిఐ ట్యాగ్ పనిచేస్తుంది. అంటే మన వస్తువులు విదేశాల్లో అమ్మినా కూడా మన పేరు మీదనే. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో జపాన్ వాళ్ళది నిహాన్ షూ బీర్ అనేది ఒక వస్తువు అమ్ముడు పోయింది. ఎట్లా అమ్ముడు పోయిందంటే జిఐ ట్యాగ్ ఇచ్చిర్రు దానికి. ఇక వాళ్ళ పేరు మీదనే, జపాన్ వాళ్ళ పేరు మీదనే అమ్మిరు, భారతదేశంలో అమ్మిరు అని ఎగ్జాంపుల్కి అట్లా. ఇది కూడా ఇవ్వచ్చు. ఇది దేనికి సంబంధించిందని ఇవ్వచ్చు. ఇది ఒక్కటి ఇచ్చి దేనికి సంబంధించిందంటే టిఐ ట్యాగ్ అని మనం కింద రాసి అక్కడ ఆప్షన్ని బట్టి క్వశ్చన్ని బట్టి మన ఆలోచనలు మారాలి అంతే. కానీ నీ కాన్సెప్ట్ ఏందో గుర్తుండాలి. ఓకే, ఇది ఇక్కడ ఇక ఇంపార్టెంట్ రీసెంట్గా వచ్చినవి గుర్తుపెట్టుకోవాలి. మరి జిఐ ట్యాగ్ దేనికి వచ్చినాయి, ఎట్లొచ్చినాయి, ఇంకా మీకు మొత్తం వచ్చినాయి కూడా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ తీసి రీసెంట్గా వచ్చినాయి తీసి ఇవే ఇస్తాడు అనేది కాకుండా ఇట్లా ఇస్తాడు అనేవి ఈ సంవత్సరంలో వచ్చినాయి, లాస్ట్ ఈ సంవత్సరంలో వచ్చినాయి అని రాసిన నేను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరికినా, నెట్లో దొరికినా, ఎక్కడ దొరికినా మొత్తం ఇన్ఫర్మేషన్ చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఒక మార్కు, ఏ తప్పలేదు. ఆంధ్రప్రదేశ్లో నర్సాపురం లేస్ హ్యాండ్క్రాఫ్ట్ విభాగంలో 2024కు ఈ జిఐ ట్యాగ్ వచ్చింది. ఈ 2024లో ఖచ్చితంగా అడుగుతాడు. ఎక్కడొచ్చిందబ్బే? నర్సాపురంలో నా పూలు కావాలా అట్లా అల్లికలు. నర్సాపురం లేస్ ఎక్కడ? ఇది అడగవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నర్సాపురం లేస్ అల్లికలకు ఏది వచ్చింది? హ్యాండ్క్రాఫ్ట్ విభాగంలో జిఐ ట్యాగ్ వచ్చింది 2024లో. అరకు వాలి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ నర్సాపురం. వీళ్ళు నర్సాపురం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు? నర్సాపురం వీళ్ళందరి చిరంజీవి వాళ్ళందరి నర్సాపురమే. నర్సాపురం బుల్లమ్మ పాలు కావాలని ఉంది కదా, అవి యాక్టర్స్ కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యాక్టర్స్ వాళ్ళు కాదు కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. నర్సాపురం లేస్ అల్లికలు హ్యాండిక్రాఫ్ట్లో వచ్చింది. అరకు వాలి ఇది అగ్రికల్చర్ విభాగంలో వచ్చింది. అరకు వాలీలో అగ్రికల్చర్ విభాగంలో వచ్చింది. తిరుపతి లడ్డు ఫుడ్ స్టఫ్లో 2009లో వచ్చింది. అయినా మొన్న తిరుపతి లడ్డులో మొన్న ఎంత కల్తీ జరిగింది కదా, దీనికి కూడా ట్యాగ్ ఇచ్చారు కదా తిరుపతి లడ్డులో. తిరుపతి మన తెలంగాణ కాదు కదా, తిరుపతి అనగానే ఆంధ్రప్రదేశ్లోనే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆంధ్రప్రదేశ్ తిరుపతి లడ్డుకు దేనికి ఇచ్చిందబ్బా? తిరుపతి లడ్డు అనగానే లడ్డు తినేది కాబట్టి ఫుడ్ స్టఫ్ గుర్తు ఉంటుంది కదా, ఫుడ్ స్టఫ్లో వచ్చింది. 2009లో వచ్చింది, గుర్తుపెట్టుకోరు. ఓకే, లడ్డు. ఓకే, 9 లడ్డూలు అని గుర్తుపెట్టుకోరు. 9 ఈడ కూడా 9 తొర్ర అని గుర్తుపెట్టుకోరు. లడ్డూల దగ్గర 9 లడ్డూలు తింటే తొర్ర అవుతుందని గుర్తుపెట్టుకోరు. ఓకే, తెలంగాణలో చూద్దాం. ఓకే, తెలంగాణలో రీసెంట్గా వచ్చింది హైదరాబాద్ లక్కా బ్యాంగిల్స్కి వచ్చిందండి. హైదరాబాద్లో లక్కా బ్యాంగిల్స్ చూసిరా మీరు చార్మినార్ దగ్గర ఎక్కడైనా? 2024లో వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి ఎవ్వరు ఉండరు హైదరాబాద్కి బ్యాంగిల్స్ కోసం. మన చార్మినార్ దగ్గరికి పోని వాళ్ళు అయితే నాకు తెలిసి ఎవరు ఉండరు. ఒకవేళ పోకపోయినా ఇక ఎవరైనా నిజంగా దయచేసి ఒక్కసారి రంజాన్లో వెళ్ళండి, లేదంటే ఫుల్ రష్ ఉంటుంది, ఇప్పుడైనా వెళ్ళండి. బ్యాంగిల్స్ ప్రపంచంలో ఎక్కడ దొరికాయి? ప్రపంచంలోనే దొరికాయి. హైదరాబాద్లో బ్యాంగిల్స్ దొరికేటట్టు ఒక్కసారి చూసిరండి. జీవితం మనం ఎట్లా అయితే అబ్బా ఏమని వేసుకుంటున్నామని కొనకపోతే ఇలా శకలకు. ఓకేనా, ఒక్కసారి చూడండి. ఇంకో 2024లో వచ్చింది హైదరాబాద్ లక్క బ్యాంగిల్స్. హైదరాబాద్ అనగానే ఏం కాదు, బాదు బ్యాంగిల్ హైదరాబాద్ అనగానే బ్యాంగిల్స్. దానికి ఏ గోడ అవసరమే లేదు, మస్తు గుర్తుపెట్టుకోవచ్చు. తాండూర్ తెలంగాణ కందిపప్పుకు వచ్చింది.
తాండూర్ కందిపప్పుకు 2023లో వచ్చింది, గుర్తుపెట్టుకోరు. ఓకే, తాండూర్. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే తూర్ ఉంది కదా, తాండూరు అంటే తూర్ దాల్ అంటారు. కందిపప్పును హిందీలో తూర్ దాల్ అంటారు. ఓకే, తాండూరు కందిపప్పు దేనికి వచ్చింది? తాండూరులో ఉన్న కందిపప్పుకు వచ్చింది GI ట్యాగ్. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు మరి? హైదరాబాద్ లక్కమా బ్యాంగిల్స్కు తెలుసు, ఇవి 24 వచ్చింది. ఇది 24 సైజు, 24 సైజ్ అని గుర్తుపెట్టుకోరు. 24 మన అందరికీ 24 వస్తుంది దాదాపుగా. బాగా దొడ్డుకుంటేనే 26 వస్తుంది, బాగా దొడ్డుకుంటే 26 వస్తుంది, ఇంకా లావుకుంటే 28 వస్తుంది. మనం ఇలా అందరం దాదాపుగా 24లోనే ఉంటాం. మీకు ఎంత వస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయరు. ఓకేనా? ఓకే, గట్లా గుర్తుపెట్టుకోరు. అంటే 24లా లక్కా బ్యాంగిల్స్, హైదరాబాద్ బ్యాంగిల్స్ మనది 24 సైజు కాబట్టి మీరు బాయ్స్ అయితే మీ అమ్మకు 24 సైజ్ అనేది గుర్తుపెట్టుకోరు బ్యాంగిల్స్. ఓకే, గట్లా గుర్తుపెట్టుకోవాలి. తాండూర్ తువర్ దాల్ అంటారు, తూర్ దాల్ హిందీలో తూర్ దాల్ అంటారు, ఉర్దూలో కూడా తువర్ దాల్ అంటారు. తూర్ దాల్ కందిపప్పు. తాండూర్ 2023. ఓకే, తూర్. గద్వాల్ అంటే శారీస్, హ్యాండీక్రాఫ్ట్ అండి. గద్వాల్ శారీస్ తెలుసు కదా, హ్యాండీక్రాఫ్ట్ గుర్తుంటుంది. సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్, ఇది తెలుసు కదా మనకు. ఇక్కడ ఇది కూడా హ్యాండీక్రాఫ్ట్లోనే వచ్చింది. సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్ అందరికీ తెలుసు కదా, సిల్వర్ కరీంనగర్ అందరికీ తెలుసు. ఇది చూడంగానే పెడతారు అట్లా. పోచాన్పల్లి అనగానే ఏం గుర్తుకొస్తాయి? మీకు ఇక్కత్ అని గుర్తుకొస్తాయి. మొన్న వచ్చింది కదా దీనికి. ఓకే, ఇది కూడా హ్యాండీక్రాఫ్ట్లోనే వచ్చింది. ఓకే, GI ట్యాగ్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. రాంది ఏదన్నా అంటాడబ్బా, అందుకే గుర్తుపెట్టుకోవాలి. ఇది నిర్మల్ ఫర్నిచర్కి వచ్చింది, నిర్మల్ ఫర్. ఇగో నిర్మల్ ఫర్నిచర్కి వచ్చిందబ్బా, హ్యాండీక్రాఫ్ట్ ఫర్నిచర్కి వచ్చింది నీర్ ఫర్. ఓకే, హైదరాబాద్ హలీం ఫుడ్ స్టఫ్. MMZ రుచులు చూసిరా అబ్బా? MMZ రుచులు చూసిరా? జరా చూడుర్రి, మస్తు ఉన్నది. హలీం చేసిన నేను, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. హలీం సూపర్ ఉంటుంది చేసిన. MMZ రుచులు నాదే ఛానల్ అది. ఓకే, MMZ రుచులు అని కొట్టండ్రి వస్తుంది అదే. నీర్ ఫర్ నిర్మల్కి ఏమొచ్చింది? ఫర్నిచర్ వచ్చింది, హ్యాండీక్రాఫ్ట్లో వచ్చింది. హైదరాబాద్ హలీం, ఇక చెప్తే నోట్ల నీళ్ళు వస్తున్నాయి. ఫుడ్ స్టఫ్ తెలుసు కదా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా వచ్చింది. ఏమొచ్చింది జిల్లాకు అంటే చిల్లీ మిర్చి గురించి వచ్చింది. అయితే ఇది వెరీ 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 ఇంపార్టెంట్, ఇది వచ్చే అవకాశం ఉంది. చపాటా మిర్చి 2024లో వచ్చిందబ్బా. ఉమ్మడి వరంగల్లో చపాటా మిర్చి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు మరి? ఉమ్మడి వరంగల్ చపాటా మిర్చి. ఇగో ఉమ్మడి అంటే గుమ్మడి గుర్తుపెట్టుకోరి. వరంగల్లా చపాతి తింటాడు అని గుర్తుపెట్టుకోరి. చపాటా మిర్చి 2024 వచ్చే అవకాశం ఉంది. అగ్రికల్చర్ ప్రొడక్ట్, ఘాటు తక్కువ, టమాటా ఆకారంలో ఉంటుంది, అందుకే దీనికి ఇచ్చారు టపాటా మిర్చి. చపాటా అంటే అయితే టమాటా ఆకారంలో ఉంటుంది. చపాటా అంటే ఒక దెబ్బ కూడా అనుకోవచ్చు హిందీలో. ఓకే, టమాటా చపాటా ఈ ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనికి ఇచ్చారు. ఇది అగ్రికల్చర్ ప్రొడక్ట్ వాళ్ళు ఇచ్చారు. ఓకే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిల్లీ. ఓకే, మిర్చి 2024 రీసెంట్గా వచ్చింది. సో నెక్స్ట్ కూడా ఇదిగోండి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. ఇది కూడా మార్క్ ఎక్స్పెక్ట్ చేసేది డిఎస్సిలో అండ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఇవి మీకు దొరకడం అంటే చాలా కష్టము. మన షైన్ ఇండియాలో కూడా ఉన్నాయో లేదో చూసుకుందాము. ఓకే, ఇది కూడా నెక్స్ట్ వీడియో మాత్రం చేస్తా తప్పకుండా. దీని తర్వాతనే చేస్తా, రెండు ఒక్కటేసారి చేస్తా. ఇదే ఇప్పుడు నేను వీడియోస్ అది ఎక్కువైనాయి కదా, ముచ్చట్లు 10 నిమిషాలు ముచ్చట్లు నాయనే, జస్ట్ 10 నిమిషాలు ఉంది. మార్క్ ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. మీరు దయచేసి ఇది ఒక్కసారి చూడండి, అంతే కదా. GI ట్యాగ్ అంటే ఏంటిది మనకు తెలిసింది కదా. ఎవరి అంటే ఒక వస్తువు ఇస్తే వారు మాత్రమే ఆ వస్తువును ప్రొడ్యూస్ చేయాలి, అదొకటి ఆ కండిషన్ వాళ్ళది. అది కల్తీ కాకుండా ఈ GI ట్యాగ్ ఇస్తారు. ఎక్కడైతే ఆ GI ట్యాగ్ ఇచ్చిరో అక్కడ భౌగోళికంగా చాలా గుర్తింపు వస్తుంది. ఇది ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1999. ఇది అగ్రికల్చర్గా న్యాచురల్గా మ్యానుఫ్యాక్చర్ కూడా అడగొచ్చు. తర్వాత ఇది రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 అంటారు. ఇది ఎవరిస్తారు అంటే మినిస్టర్ ఆఫ్ కామర్స్ ఇస్తుంది. కామర్స్ ఇస్తారు. ఓకే, దీని వ్యాలిడిటీ ఎన్నబ్బా 10 సంవత్సరాలు. GI అంటే 10 సంవత్సరాలు. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది? చెన్నై తమిళనాడులో ఉంటుంది. చెన్నై అంటే తమిళనాడు. ఓకే, దీన్ని
ట్రిప్స్ అనే అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ ప్రకారం ఏంటిది అది? ట్రిప్స్ అంటే ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఓకే, ఆ ట్రిప్స్ అనే అగ్రిమెంట్ ప్రకారం ఈ జిఐ ట్యాగ్ పనిచేస్తుంది అని అంటారు. అంటే వస్తువులు విదేశాలు ఏంటిది మరి అట్లా ట్రిప్స్ అని అంటే ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా విదేశాలలో కానీ మనోళ్ళు కానీ ఎవరైనా మన వస్తువులు అమ్ముతున్నారు అంటే అది మన పేరు మీదనే అమ్ముకోవాలి, మళ్ళీ వాళ్ళ పేరు మీద అమ్ముకోవాలి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జపాన్ వాళ్ళది మనం అమ్మినాం కాబట్టి ఏంటిది అది? నిహాన్ షూ, అది కూడా పేరు ఇచ్చే అవకాశం ఉంది. నిహాన్ షూ బీర్ అనేది ట్యాగ్ వాళ్ళ పేరు మీదనే మన భారతదేశంలో అమ్మారు. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడ వచ్చినాయో మనం చెప్పుకున్నాం. ఓకే, ఇక అరకు, నరసాపురం, ఇవన్నీ తిరుపతి లడ్డు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఓకే, తాండూరు, హైదరాబాద్ ఏంటి? బాద్ అంటే బ్యాంగిల్స్, హైదరాబాద్ 24 సైజు గుర్తుపెట్టుకోవాలి. 24 సైజు మీ మమ్మీది అయితే 24 సైజు, మీ భార్యది అయితే 24 సైజు, మీదైతే మీరు 24 సైజు, అమ్మాయిలైనా అబ్బాయిలు అని చెప్తున్నాను నేను. ఓకే, 24 సైజు అని గుర్తుపెట్టుకోవాలి. లక్క మొన్ననే వచ్చింది రీసెంట్గా కదా వచ్చి కాబట్టి మళ్ళీ రీసెంట్గా వచ్చింది ఏంటిది? ఇంకోటి చపాతీ టమాటా ఆకారంలో ఉంటుంది. చపాటా మిర్చి అది ఎక్కడ వచ్చారు? వరంగల్కి వచ్చారు. వరంగల్ వాళ్ళు మిర్చీలు గుంటూరు మిర్చి అంటాం కానీ మనం ఇప్పుడు ఉమ్మడి వరంగల్ ఇస్తాడబ్బా, ఉట్టి వరంగల్ ఇస్తాడు, ఉమ్మడి వరంగల్ ఇస్తాడు. అయితే ఉమ్మడి అంటే గుమ్మడి అని గుర్తుపెట్టుకోండి. గుమ్మడి వరంగల్ మిర్చీలు తింటాడు, చపాతీలు తింటాడు అని గుర్తుపెట్టుకోండి. ఏదో హైదరాబాద్ హలీం ఇక మళ్ళీ తిందాం. నిర్మల్ అంటే ఫర్నిచర్ అని చెప్పిన, నిర్మల్ ఫర్నిచర్. పోచన్పల్లి అందరూ తెలుసు, పోచన్పల్లి అనగానే నిక్కత్ అని గుర్తుకొస్తుంది. ఓకే, అది కూడా హ్యాండీక్రాఫ్ట్. సిల్వర్ ఫిలిగ్రీ అంటే కరీంనగర్, అది కూడా హ్యాండీక్రాఫ్ట్. ఓకే, మీరు నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకే, మీరు ఇట్లాగే కోఆపరేట్ చేస్తుండండి, కామెంట్స్ రాస్తుండండి. నేను కూడా ఇట్లానే ట్రై చేస్తా. అందరు ప్రతి ఒక్కరూ మెథడ్ గురించి అడుగుతున్నారు. ఓకేనా, మెథడ్ గురించి ప్లాన్ వేసిన ఆల్రెడీ ఉన్నది చెప్తా. మనకి ఇప్పుడు తెలుగు కూడా చెప్పుకోవాల్సి కదా, మనకు తెలుగు అది ఎక్కడి వరకు వచ్చినా మనం ఇక ఏదో ఫామ్లో ఉంటున్నాం కాబట్టి మనం అది ఇది అందరికీ అవసరమే ఉంటున్నాయి కాబట్టి మనము ఎక్కడ ఉన్నాము ఇప్పుడు? ఫస్ట్ లెసన్లో ఏమో ఉన్నాం కదా, గద్య భాగంలో పాల్గొరికి సోమనాథుడి దగ్గర ఉన్నాం. సో ఇది కూడా స్టార్ట్ చేసేస్తా. మంచిగా మస్తు పెద్దగానే ఉన్నది, మంచి అకాడమిక్ బుక్. ఇక ఎటు మార్కులు 2 పేజీలు ఉన్నాయి అంతే, టక్క చదివి చెప్పవచ్చు. ఓకే, ఇక మీరేం వారీ కాకండి. ఓకే, సిరీస్లో చూసి చెప్దాం. అందరి డౌట్స్ అడిగిన అందరికీ నేను చెప్పిన, మీరు తప్పకుండా ఇంటర్ వరకు చదవాల్సిందే. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా పేపర్ 1 అయినా అనవసరంగా అన్నిట్లలో పోదు. సిలబస్ తెచ్చుకోండి, ఫస్ట్ సిలబస్ తెచ్చుకోవాలి ప్లీజ్. ఏం మారలేదు, ఇంకేం మారలేదు. మొన్న మారినాయి మొత్తము. మొన్న ఏం రాసినారో గవ్వే ఉంటాయి. మొన్న రాసిర్రు గవ్వే ఉంటాయి. ఓకేనా, ఇక మళ్ళీ నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేసేటట్టు చూడరు, లైక్ చేయరు. ఓకే, నా లక్ష్యాన్ని కొంచెం మీరు లైక్ చేస్తేనే కదా నా లక్ష్యం నెరవేరుతుంది. ఇప్పుడు నా లక్ష్యం నెరవేరాలంటే మీరు లైక్ చేయాలి, మీరు సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, అది చాలామందికి పోతుంది. ఈ యూట్యూబ్ తల్లి అందరికి పంపిస్తుందట మీరు లైక్ చేస్తే, అట్లా చేయాలి కదా. ఓకే, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కామెంట్ చేయని వాళ్ళకైనా కూడా మీరు ప్రతి ఒక్కరు గుడ్ మార్నింగ్ చెప్పిన వాళ్ళకు, నమస్తే చెప్పిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీరు ఫామ్లో ఉండాలి. ఇది ఎవరి అడ్డా అనుకుంటారా? డిఎస్సి అడ్డా అంటే ఉద్యోగం అడ్డా. ఎవ్వరికి రాదు ఉద్యోగం. ఉన్నోళ్ళు లేనోళ్ళు చదవచ్చిన వాళ్ళు క్లేవరు వాళ్ళకు కాదు ఉద్యోగం. ఎవరికైతే పేషెన్సీ ఉంటుందో వాళ్ళకు వస్తుంది. విభిన్న ఆలోచనలతోటి ఆలోచించడానికి వస్తుంది అంతే. చదవడం వేరే, రావడం వేరే, ఎక్స్ప్లెనేషన్ వేరే, ఓపిక వేరే. మనిషికి ఓపిక ఉండాలి, దేవుడు ఎప్పుడో రాసి పెడుతుంటాడు. ఓకే, తెలుసు కదా మనకి. ఇదేమైనా అదృష్టం ఇదే అదృష్టం ఈ దృష్టంలో అక్కడక్కడ హింట్స్ ఉన్నాయి కాబట్టి ఆ హింట్స్ రావాలి అని అంటే అవేంటియో అవి రావాలి అని అంటే మనం కష్టపడి తీసుకోవాలి. మన బౌండరీ దాటి ఏం పోవు మనం అదృష్టం నుంచి. ఓకే, వచ్చేది ఎట్లాగా రాదు మనకు తెలియదు కదా, వస్తుందా రాదా అనేది. ఎట్లా ఆధారపడతావు? సో యూ హ్యావ్ టు లర్న్. ఇక మొత్తం చదువుతూనే ఉండాలి, అది కూడా ఓ పద్ధతి ప్రకారం చదవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. కామెంట్స్ రాసుడు మర్చిపోవద్దు. నేను స్టార్ట్ షీట్ ఎక్కుతాను మీ కామెంట్స్ చూసి. ఓకే, పోదు అంటే ఇక చూడు పోబుద్ధి కాదు. మరి గత ఫ్యామిలీ మెంబర్స్ లాగా దేవుడిచ్చిన గురువు అంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ కావాలి. గంత సీన్ లేదు నాకు, కానీ మీరు అన్నారు అని అంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఎవరైనా ఫీల్ అవుతారు కదా, లడ్డు పూడితే అని అంటారు కదా. ఒక అడ్వర్టైజ్ వస్తుండే, లడ్డు పూడితే అని. ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక నేను చెప్తాను ఇంకోటి, ఇది కూడా మస్తు ఒక 2 నిమిషాలు ఉన్నాయి. ఇదైతే 2 నిమిషాలు అయితే నా ముచ్చట్లు లేకపోతే 2 నిమిషాలలో అవుతుంది, కానీ ముచ్చట్లు కావాలి కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్. అడ్డా మీదకి వెళ్ళి ఇవ్వద్దబ్బా.